చెడు ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని నిరోధించడానికి మనం చేసే ప్రయత్నం వల్ల వేడి పుడుతుంది. శక్తికి మరియు పదార్థానికి మధ్య పోరాటం జరిగినప్పుడు వేడి పుడుతుంది. जैसे हम कुछ गलत कर देते हैं और माँ ने पूछ लिया, बेटे आज तूने क्या किया बताओ पूरे दिन। మనం ఏదైనా తప్పు పని చేసినప్పుడు అమ్మ ఈరోజు నీవేం చేశావు అని అడిగిందనుకోండి. చేసిన తప్పు పని గురించి చెప్పే సమయం వచ్చినప్పుడు వదిలేయ్, ఇప్పుడెందుకు అడుగుతున్నారు అనే భావంతో కుంజించుకుపోతారు. వారి శరీరంపై కూడా ప్రభావం పడుతుంది. మంచి ఆలోచనలు వస్తే మనస్సు ఆనందిస్తుంది. తక్షణమే పరవశం చెందుతుంది. ఇది కూడా శరీర ధర్మపరమైన, భావోద్వేగపరమైన ప్రభావం. మన ఆలోచనల వల్ల మనలో శారీరకపరమైన మార్పు వస్తుంది. క్రమక్రమంగా మన ఆలోచనల కారణంగా మనలో జన్యు పరివర్తన జరుగుతుంది. ఈ రోజుల్లో ఎపిజెనెటిక్స్ పై చాలా మంది అధ్యయనం చేస్తున్నారు. ఏ ఇంటి వాతావరణం మంచిగా ఉంటుందో, నేను ఆధ్యాత్మిక దృక్పథంలో కాకుండా ఇంటి వాతావరణం గురించి మాట్లాడుతున్నాను. శాంతియుతంగా ఉండడం, ఆ ఇంట్లోని వ్యక్తులు పరస్పరం అర్థం చేసుకునేవారై ఉన్నప్పుడు, అలాగే ఏ ఇంట్లో వ్యక్తుల మధ్య పదే పదే గొడవలు జరిగే వాతావరణం ఉన్నప్పుడు వారి ఆరోగ్యం గురించి ఆలోచించండి. కరోనా వంటి రోగాలు ప్రబలినప్పుడు వెంటనే వాటికి లోనవుతారు. రక్తపోటు కూడా పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. ఈ 2 రకాల ఇళ్లల్లో పుట్టిన పిల్లలు కూడా భిన్నంగా ఉంటారు. వారి సంస్కారాలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఏ ఇంట్లో ధ్యానం చేయబడుతుందో, అంటే ధ్యానం చేయవలసి వచ్చిందని ధ్యానం చేయడం కాదు. మా అమ్మమ్మ చేస్తుంది, మా తాతయ్య చేస్తారు కాబట్టి నేను కూడా తప్పకుండా చేయాలి అనే ఉద్దేశంతో చేయకుండా ఉండటం మేలు. మీ హృదయంలో ఈశ్వరుని పట్ల తపన ఉన్నట్లయితే చేయండి.